హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్. అందరూ కూడా భగవంతుని దయ వల్ల చాలా చాలా బాగుండాలండి మనందరం అని కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే అందరూ కూడా లైక్ చేసి వీడియోకి హైప్ తేవాలని మరింత మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి డైలీ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు కనిపిస్తున్న ఈ మొక్కలు మా ఇంటి మొక్కలండి. పారిజాతం పువ్వుల చెట్టు, అలాగే పక్కనే శివయ్యకి ఎంతో ఇష్టమైన అంటే మారేడు దళాలని కూడా నేనైతే వేసుకున్నాను. ఇక ధనుర్మాసం, రాబోయే సంక్రాంతి ప్రతి వ్లాగ్లో మీకు షేర్ చేస్తున్నట్లుగానే రోజుకొక ఇలాంటి చక్కటి ధనుర్మాసం ముగ్గులతో అయితే ఇంటి వాకిలి నింపేస్తున్నానండి. చాలా చాలా ఇలాంటి ముగ్గుల్ని వేసుకున్నా చూసుకున్నా కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా. కాకపోతే కొద్దిగా ముగ్గులు అనుకుంటాం, కానీ ఒక పావుగంట నుంచి 20 నిమిషాల పాటు ఈ ముగ్గుల కోసం కేటాయించుకోవాలి. ఒక్క ధనుర్మాసం అనే కాదు, ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు అనేది కలకల్లాడుతూ ఉంటే మన ఇల్లు కూడా లక్ష్మీ కళతో తాండవిస్తుంది కదండి. అందుకని ప్రతి పనికి కూడా ఒక టైమింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే ఏదో వేసేసాం చేసేసాం పని కంప్లీట్ అయిపోయింది అని కాకుండా చక్కగా చూడచక్కగా ఇంటిని కూడా సర్దుకోవటం, వాటికి కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవటం, ఇవన్నీ కూడా చేయాలి అంటే మాత్రం మనకి కొద్దిగా సమయం అనేది ఎక్కువగానే కావాలి. ఇక ఇంటి క్లీనింగ్ విషయం కానీ, ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకునే విషయం కానీ, ఇందాడనుకున్నట్లు వాకిలి ముందర ముగ్గులు పెట్టుకోవాలన్నా, ఇంటి లోపల సామాన్లు చక్కబెట్టుకోవాలన్నా, ఇంటికి ముఖ్యంగా వంట పని చేసుకోవాలన్నా, బాక్సులు కట్టాలన్నా, ఇంటి శుభ్రత ఇవన్నిటికీ కూడా ప్లానింగ్తో పాటు టైం సేవింగ్ కూడా ఉండాలి. పలానా టైంకి పిల్లలకి బాక్సులు ఇవ్వాలని, హస్బెండ్ ఆఫీస్కి ఈ టైంలోపు బాక్సు ప్రిపేర్ చేసి ఇచ్చేయాలి, లేదు ఈ టైం లోపల బట్టలన్నింటినీ కూడా ఆరబెట్టేసుకోవాలి, మడత పెట్టేసుకోవాలి. ఇట్లాంటి ప్లానింగ్స్ లేకపోతే ఆడవాళ్ళు కూడా ముందుకు సాగలేం కదండి. అందుకే పొద్దున్నే వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఏదో అందులో ఈ చలికాలం కొద్దిగా 6-7 అవుతున్నా కూడా దుప్పటి ముసుగుదని పడుకోవాలనే ఉంటుంది. కానీ కాలం ఏదైనా పనులైతే మనకి ఆగవు కాబట్టి మన ప్లానింగ్ ప్రకారమే అయితే ఎర్లీగా కొద్దిగా 5 అయినా మినిమం, లేదా 5:30 అయినా, ఇంకంటే మన పనిని ఎవరి పని బట్టి వాళ్ళకైతే ప్రాసెస్ టైమింగ్ అనేది ఉంటుంది. నాకైతే రోజు గదులు ఊడ్చుకోవటం దగ్గర నుంచి, బయట ముగ్గులు పెట్టుకోవడం దగ్గర నుంచి, అంట్లను క్లీన్ చేసుకోవటం దగ్గర నుంచి, ప్రతి గదిని సర్దుకోవటం దగ్గర నుంచి, పిల్లలకి బాక్సులు ఇవ్వడం నుంచి, ఇందాకలా చూపించినట్టు మొక్కల సంరక్షణ ప్రతిదీ కూడా టైం టు టైం చెయ్యాలి అంటే నా పని ఇప్పుడు కూడా 5 గంటలకే స్టార్ట్ అవుతుందండి, అది ఏ కాలమైనా. సో మీకు ఇందాక చూపించాను పారిజాతం మొక్క, అలాగే పక్కనే నేను పూజ చేసుకోవటానికైతే రోజు మారేడు దళాలని మాత్రం రోజుకొకటి ఇట్లాగా శివయ్య కోసం కట్ చేసుకుని మారేడాకులను అనేది పెట్టేసుకుంటానండి. అలాగే మీ అందరికీ తెలుసు, పొద్దున్నే లేచి అన్ని పనులు ఫటాఫట్ చేసుకున్న తర్వాత పొద్దున్నే నాకు దీపారాధన చేసుకుని తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకుని పాలను కాచి నైవేద్యం పెట్టుకున్న తర్వాతనే నా పని అనేది, అంటే లంచ్ బాక్స్ల ప్రిపరేషన్తో సహా నాకు అప్పుడే అయితే స్టార్ట్ అవుతుంది. వీటన్నిటికీ నాకు ఇంచుమించుగా అంటే 5ంటికి లేస్తే 6-6:15 కల్లా ఈ పనులు అయిపోతాయి. లేదు బద్దకిచ్చి 5:30కి లేచే వాళ్ళు ఎవరికైనా, అంటే దేనికైనా మీరు ఒక గంట సమయాన్ని వేసుకుంటే మాత్రం చక్కగా పొద్దున్నే దీపారాధన అనేది చేసుకుంటే మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది చెప్పండి. ఇంట్లో కూడా పాజిటివిటీ అనేది ఉంటుంది. అలా కాకుండా మన మైండ్ కూడా ప్రతి పనికి చేయటానికి ఉత్సాహంగా ఉంటుంది, అలాగే రిలాక్స్గా ఉంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మన సొంత పనులు ఏదైనా చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు, ఏదైనా క్లీనింగ్ చేసుకోవటం కానీ, లేదంటే ఏదైనా కుట్టుకోవటం కానీ, అంటే బట్టలు కుట్టుకోవాలి అనుకునేవాళ్ళు, లేదా బ్లౌజెస్ సొంతంగా వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా పాట్ పెయింటింగ్స్ అనో ఏదో ఒక హాబీ అనేది ఉంటూనే ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా, లేదు కొద్దిగా రిలాక్స్ అవ్వాలి, ఎంత స్ట్రైన్ అయ్యాం కదా అంటే మనకి పడుకోవడానికి కూడా టైం ఉంటుందండి. అందుకే లేవటం అనేది ఒక్కటి మాత్రం అలవాటు చేసుకుంటే నియమంగా పనులన్నీ కూడా చాలా హాయిగా ఫటాఫటని ఏ కాలమైనా అయిపోతాయి. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే తోటకూరతో పులుసు అనేది చేశానండి. అలాగే వేడి వేడిగా అరటికాయ ఆవపెట్టిన కూర అనేది చేశాను. ఇది ఎలా చేశాను అనేది చాలాసార్లు మీకు షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఏ టు జెడ్ మక్కి అయితే చెప్పట్లేదండి.
ఇదైతే మాత్రం చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి మీకు ఎవరికైనా కూడా నా వీడియోస్లో ఉన్నాయి. ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే మాత్రం ఓపెన్ చేసి ఈ కర్రీస్ గురించి మీరు తెలుసుకోవచ్చు. కానీ ఆవు పెట్టిన కూరలు మాత్రం చాలా బాగుంటాయండి. ఆవని అట్లా తగిలిస్తే ఈ చలికాలంలో అంటే వేసవికాలంలో కొద్దిగా వేడి చేస్తాయని అనుకోవచ్చు, కానీ ఈ చలికాలంలో అయితే చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా అయితే మాత్రం మిస్ కాకుండా ఈ కూరలను చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మీకు నేను పెట్టిన మీషో నుంచి వచ్చిన ఐటెంని కూడా ఒక్కసారి చూపించేయాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఇవి ఏనుగుల సెట్ అండి. ఇవి ఒక 6 అయితే వచ్చాయి. అంటే కొద్దిగా పెద్ద అంటే ఒక ఏనుగుల పరివారం, అంటే ఒక ఫ్యామిలీ అనే చెప్పచ్చు. ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. నాకు ఇందులోనే బ్లూ కలర్, రెడ్ కలర్ 2 ఉన్నాయి, కానీ రెడ్ బాగుందని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కొద్దిగా పెద్ద సైజ్ అండి, కొద్దిగా పెద్ద సైజు ఏనుగు. దాని వెనకాతల కొద్దిగా మీడియం సైజ్ ఏనుగు, దాని వెనకాల చిన్న ఏనుగు. లేదంటే మీరు ముందర పెట్టుకోవచ్చు, చిన్న ఏనుగుల్ని ముందర, మీడియం సైజ్ సెంటర్లో, పెద్ద ఏనుగుని బ్యాక్ సైడ్. ఇట్లా మనకి ఏంటంటే 3 జతలు, 3 కూడా 2 పెద్ద ఏనుగులు, 2 సెంటర్లో చిన్న ఏనుగులు, అదే మీడియం సైజ్ ఏనుగులు, 2 చిన్న ఏనుగులు అయితే వచ్చాయి. వీటిని అయితే నేను తులసి కోట దగ్గర ఏర్పాటు చేయాలని ఒక ఐడియాతో అయితే తెప్పించుకున్నాను. ఒకవేళ నేను ఖచ్చితంగా తులసి కోటని దగ్గర ఏర్పాటు చేసుకుంటే మీకు ఆ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేస్తాను. బట్ ప్రెజెంట్ అయితే హాల్లో ఇట్లాగా ఒకసారి చూపించడానికి అయితే ఇలా టీపాయ్ మీద పెట్టాను, కానీ హాల్లో అయితే వీటిని రెడీ చేస్తాను. సో ఇంకా మీ అందరికీ కూడా ఈ వీడియోలో చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోయే పుల్లటి నిమ్మకాయ ఊరగాయని ఒక్కసారి అయితే నేను చేసుకుంటున్నాను. సో దాన్ని కూడా మీకైతే షేర్ చేసేస్తున్నానండి. సాధారణంగా నిమ్మకాయ ఊరగాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దెబ్బకాయ, నిమ్మకాయ లాంటి సిట్రస్ ఉన్న ఐటమ్స్ అన్నంలో, ముఖ్యంగా పెరుగు అన్నంలో అద్దుకు తినడం చాలా వరకు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఉండే ఊరగాయలు, మామిడికాయతో చేసే ఆ ఊరగాయలు కాకుండా, టమాటా పచ్చడనే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాగా, అంటే పిల్లలు మనం ఎర్లీ మార్నింగ్ ఒక నిమ్మకాయ పిండుకుని తాగుతూ ఉంటాం. లేదంటే పిల్లలకి చాలా తక్కువ అండి ఇట్లాంటి సిట్రస్ ఉన్న ఐటమ్స్ అనేవి ఎక్కువగా వాళ్ళైతే తీసుకోరు. కాబట్టి ఇలా ఊరగాయలు చేసిచ్చి పెరుగన్నంలోకి అద్దుకోవడానికి పెడితే పిల్లలు కూడా చాలా లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి వీటిని ఇదిగోండి, నేనైతే తెచ్చుకున్న కాయలన్నింటినీ క్లీన్ చేసి తుడి చేసుకుని నిలువుగానే 4 ముక్కల కింద అయితే మనం కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను అంటే మాకు మంచి కాయ అనేది సంతలో దొరుకుతుంది. బట్ ఇదేంటంటే వెళ్తున్న దారిలో ప్యాకింగ్ చేసేసి, అంటే ఇంచుమించు 1 కిలో పైగా ఉంటాయేమోనండి ఇవి. ప్యాకింగ్ చేసి, ప్యాకింగ్ 100 రూపాయలు అని చెప్పి అమ్ముతున్నారు. అందులో కొన్ని మచ్చలున్నవి ఇట్లాంటివన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ఏరేసి వీటినైతే నేను ఇక్కడ ఊరగాయకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇట్లా మనం ఏంటంటే కాయల్ని మంచిగా, మీకు రసం ఎక్కువ కావాలి అనుకుంటే బై చేసుకుని, అంటే ఈక్వల్గా మీరు ఊరగాయలు తినడానికి, అంటే నిమ్మబద్దలు కూడా తినాలి పెరుగన్నంలో అనుకుంటే ఈక్వల్గా అవి హాఫ్, ఇవి హాఫ్ కింద, అంటే రసం పిండుకోవడానికి హాఫ్ చేసుకోండి. లేదు మాకు బద్దలు తక్కువ ఉండాలి, ఎక్కువగా మాకు ఇలా జ్యూసీగానే ఉండాలి అనుకుంటే నిమ్మకాయ రసాన్ని అయితే ఎక్కువగా పిండుకోవాలి. ఇట్లా అన్నిటినీ కూడా కట్ చేసేసుకున్న దాంట్లో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని, ఇక్కడ మీకు కనిపిస్తున్నది సోల. అంటే ఈ సోలడు అంటే సాధారణంగా ఒక 1/2 కిలో ఉప్పు అండి, కానీ నేను 1/2 కిలో కన్నా తక్కువ, మీకు కనిపించుంటుంది తక్కువే అయితే ఉప్పుని. అందుకంటే మనకి ఉప్పు ఎక్కువ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఊరగాయ రాను ఎక్కువైపోతే మాత్రం కష్టం కదండి. అందుకనే ఒక 1/2 కిలో కన్నా తక్కువ, హాఫ్ సాల్ట్ని, అందులో కూడా మీకు ఇక్కడ రాళ్ళు ఉప్పుని అయితే యాడ్ చేశాను. ఊరగాయలన్నిటికీ రాళ్ళు ఉప్పు వేసుకుంటే మెత్తటి సాల్ట్ కన్నా, టేబుల్ సాల్ట్ కన్నా మనకి బాగుంటుంది ముందు టేస్ట్ అనేది. సో ఆ పసుపుతో పాటు రాళ్ళ ఉప్పును కూడా అందులోనే యాడ్ చేసేసి ఇట్లా అన్నిటినీ కూడా మిక్స్ చేసేసి మనం ఒక 2 రోజుల పాటు దాన్ని అలా వదిలేయాలి. అంటే ఇలా మిక్స్ చేసిన దాన్ని వదిలేసి తర్వాత 3వ రోజు ఎండ పడుతున్న ప్రదేశంలో మీకు ఇక్కడ చూపిస్తున్నట్లుగా బద్దకి బద్ద, అంటే నిమ్మకాయ నుంచి వచ్చిన రసాన్ని ఇలా విడిగా బౌల్లోను, అలాగే బద్దను విడిగాను ఎండపడే ప్లేస్లో ఒక రోజు మొత్తం, కుదిరితే 2 రోజులు, నాకు తెలిసి మోస్ట్లీ ఒక 1 డేలో ఎండ ఉంటే బాగా మాత్రం ఎండిపోతుంది. లేదంటే ఇంకొక రోజు మీకు తెలిసిపోతుంది. ఎండ పెట్టేసుకుని తిరిగి మళ్ళీ ఆ రసాన్ని అలాగే ఈ నిమ్మకాయలని కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో అంటే నాకైతే ఈ చిన్న గ్లాసుడు అయితే నేను ఇప్పుడు కొట్టిన ఈ ఆవ మెంతిపొడి అంతా కూడా పట్టదండి. నేనైతే మెజర్ చేసుకుని చూసుకోవడానికైతే ఈ చిన్న గ్లాసుని అయితే యూస్ చేస్తున్నాను. ఈ గ్లాసులో
అర గ్లాసు అంటే ఈక్వల్గా తీసుకున్నాను. మెంతులు, అర గ్లాసు ఆవాలు. ఈ చిన్న గ్లాసేనండి, పెద్ద గ్లాస్ కూడా కాదు. దాంట్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టే మెంతులు కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుని దోరగా మాత్రం వాసన వస్తుంది. మళ్ళీ మంచి కమ్మటి వాసన వస్తాయండి మెంతులు అవి వేగుతుంటే. అది చూసుకుని ఎర్రగా మెంతుల్ని, అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు 2 ఈక్వల్గా క్వాంటిటీ మాత్రం ఈక్వల్గానే తీసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా మెజర్ చేసుకోవడానికి. అట్లా మెంతులు అలాగే ఆవాల్ని కూడా రెండింటిని విడివిడిగా అయితే వేయించుకుని రెండింటిని చల్లారిన తర్వాత పౌడర్ కింద అయితే కొట్టుకున్నాను. ఇది నిమ్మకాయ ఊరగాయనే కాదండి, మీరు టమాటా పచ్చడిని కూడా ఈ ప్రాసెస్లో, అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ తిరిగి మనకి వేసవకాలం వస్తూ ఉంటే రేపు ఫిబ్రవరి మార్చిలో ఏంటంటే మనకి చిన్న చిన్న మామిడికాయలు ముందరగా వచ్చేస్తాయి. అట్లా మామిడికాయలతో మాగాయని కూడా చక్కగా ఈ పొడి కొట్టుకుని ఉంచుకుని, మాగాయ ఊరగాయ అంటే మామిడికాయతో అలాగే టమాటాలతో అన్నిటితో కూడా ఈ పౌడర్ని మనం దాచుకుంటే హ్యాపీగా అప్పటికప్పుడు చిటికలో అయితే పౌడర్ని రెడీ చేసుకుని మనం ఊరగాయని అనేది కలిపేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకా చల్లారిపోయింది. అలాగే మెంతులు అలాగే ఆవాలు రెండింటిని కూడా ఫ్రై చేసేసి చల్లారి పెట్టేసాం కదా, వాటిని మిక్సీలో అయితే మెత్తగా పౌడర్ కింద అయితే కొట్టేసి ఒక చిన్న బాండీలో అయితే నూనె అనేది వేయించి నూనెనైతే వేడి చేసుకుని, ఇక్కడ మీకు చూపిస్తుంది పచ్చళ్ళ ఇంగువ. అంటే మనకి ఇట్లా పౌడర్ ఇంగువ కాకుండా పచ్చళ్ళ ఇంగువ, ముద్ద ఇంగువ కింద దొరుకుతుందండి. చాలా మీరు ఎక్కడ అన్ని ఊర్లలో దొరుకుతున్నాయండి. ఇప్పుడు మాకే హైదరాబాద్లో దొరుకుతుంది అన్నప్పుడు ఎందుకు దొరకదో అన్ని చోట్ల దొరుకుతాయి. సో ఆ పచ్చళ్ళ ఇంగువ ఘాటు మాత్రం పచ్చళ్ళకి ఎస్పెషల్లీ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఆ పచ్చళ్ళ ఇంగువతో పాటు నూనెని కాచేసి నూనె చల్లార్చి ఆ ఇంగువ ముద్దను సెపరేట్ చేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా పౌడర్ చేసుకుని ఈ ఊరగాయ అంటే ఈ నిమ్మకాయ ఊరగాయలో ఆ పొడిని కలిపేసిన తర్వాత ఇందాక మనం కొట్టుకున్న మెంతి పొడి, ఆవు పొడి ఉంది కదండి, వాటిని కూడా చూసుకుని యాడ్ చేసుకుని ఈ మిగిలిన కాచిన నూనె ఉంది కదండి, అది చల్లారిపోయిన తర్వాత ఈ నిమ్మకాయలో పోసేసాను. అలాగే ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కారాన్ని కూడా మెజర్ చేసుకుని, అంటే నేను ఇందాకడ సోల చూపించాను కదండి, ఆ సోల ప్రకారం కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. ముందుగా ఇంగువను దంచి వేసుకున్నాను. అలాగే ఇందాక పొడి చేసుకున్నాం కదండి నూనె కాచిన తర్వాత, ఆ నూనె కాచిన ఇంగువ ముద్దని కూడా మెత్తగా పొడి చేసుకుని వేసుకుని మెంతి పొడి, ఆవు పొడిని యాస్టీస్గానే చూసి అంటే మనం ఏంటంటే కలుపుకుంటున్న కొలది మనకి ఒక రోజు ఊరుతున్న కొలది టేస్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ఉప్పు ఏదైనా తక్కువైంది అని అనిపించినా మనం యాడ్ చేసుకోవచ్చు. కారం తక్కువైంది అన్నప్పుడు మనం కొంచెం చూసుకుని యాడ్ చేసుకున్నాక ఫైనల్గా చూసారా నిమ్మకాయ అనేది ఒక 2 డేస్లో నాకు ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఎంత బాగుందో ఒకసారి మీకు అన్ని వైపులా కలిపి చూపిస్తాను. అంటే మాకు ఎక్కువగా పిల్లలు అయితే మాత్రం ఈ నిమ్మకాయ బద్దల కన్నా నిమ్మకాయని కలుపుకు తినడానికైతే ముందు ఫస్ట్ ఏంటంటే అన్నంలో కూడా వేడివేడి అన్నంలో అంత నెయ్యి వేసి పెడితే మాత్రం చిన్న పిల్లలైనా కమ్మగా తినేస్తారండి. కారాలు ఎక్కువగా కాకుండా హ్యాపీగా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళ వరకు పుల్లగా ఈ సీజన్లో ఈ నిమ్మకాయని మాత్రం హ్యాపీగా తినేయచ్చు. అదీ కాకుండా ఆ నిమ్మకాయ బద్దల్ని ఇందాక చెప్పుకున్నట్టు పెరుగన్నంలో కూడా అంటే అద్దుకుని తినేవాళ్ళు చాలామంది ఇష్టపడేవాళ్ళు ఉంటారు. అందుకనే ఇట్లా ఊరగాయలు లూజ్గా, లిక్విడ్గా, అలాగే జ్యూసీగా, అలాగే బద్దలుగా రెండింటినీ కూడా కావాలంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన నిమ్మకాయలను పిండుకుంటే మాత్రం ఈ ఊరగాయకి మించిన అద్భుతమైన టేస్ట్ ఇంకోటి ఉండదంటే నమ్ముతారా? మరి మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్లు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి మరి అందరికీ.